రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రజల మేధావులు మరియు విద్యావంతులు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించిన గొప్ప విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేస్తోందని అన్నారు. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచన చేయాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి అనేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మనకు కనబడతలేదు. పైగా ఏదైతే విద్యార్థులు చేస్తున్న డిమాండ్ను అర్థం చేసుకొని దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా ఇష్టారీతిన మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చాలా దారుణంగా మాట్లాడడం ఇది దయనీయం, మరి దురదృష్టకరం. ఈ పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈరోజు మొత్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్ని విధాలుగా విద్యా వ్యవస్థను మాత్రం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే విద్య అనేటువంటిది పేద వర్గాలకు చాలా ఇంపార్టెంట్. ఉన్నత వర్గాలు ఎక్కడ చదువుకున్నా చదువుకుంటారు, డబ్బున్న వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు. కానీ ఇటువంటి వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అనేటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఇలా కొనసాగుతున్నటువంటి దుస్థితి. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మేధావులు, విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వానికి తగినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలి. లేని పక్షంలో తగినటువంటి గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.